దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. ఈరోజు 108వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఇక్కడ సృష్టికర్త అనే సబ్జెక్టులో మనం చెప్పుకుంటూ ఆయన సృష్టికర్త అని గ్రహించి వచ్చిన భక్తుల జీవిత చరిత్రలో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ చెప్పుకుంటూ సందర్భంగా ఒక హస్తం వచ్చి ఆయన్ని ముసలి నోట్లో నుంచి బయటికి లాగిన సందర్భం చూచిన తర్వాత మరి హస్తం మరి ఎక్కడెక్కడ నాకు దర్శనాల ద్వారా కల్పించింది అనేది 3 దర్శనాలు చెప్పా. నాకు కనిపించినాయి. మీ యొక్క జ్ఞానంకు అభివృద్ధి కోసం ఇదంతా. ఆ తర్వాత హస్తం బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఆ హస్తం వచ్చి కార్యాలు చేసింది. హస్తం వచ్చి కార్యాలు చేస్తే దేవుడు వచ్చి డైరెక్ట్ చేసినట్టే కదా. దేవుడు మీకు కనపడ్డా, దేవుడు చూశారా అంటే దేవుడు హస్తం వచ్చేస్తుంటే దేవుడిని చూసినట్టు కదా. దేవుడు చూశారా మీరు అని చెప్పి నన్ను చాలామంది ప్రశ్నిస్తుంటారు. దేవుడు వెలుగు రూపంలో వెలుగు చూసాం, దేవుడికి హస్తం చూసాం, 3 సార్లు చూసాం హస్తం. అది అక్షరాలు కూడా నా చేతితో రాయించింది. ఇవన్నీ చూసాం, ఇవన్నీ దేవుడు కదా. కాబట్టి దేవుడిని చూచాం మనం, దేవుడిని చూస్తున్న వాళ్ళం మనం. ఇంకెవరికి భాగ్యం లేదు, దేవుడు చూసే భాగ్యం ఎవరికీ లేదు, మనకు మాత్రమే ఉంది. దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు కాబట్టి వీటి దర్శనాలు వీటి ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు కాబట్టి తెలుస్తూ ఉంది. మరి కిందటిసారి దానియేలు గ్రంథంలో బెల్షస్సర్ అనే రాజు, నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సర్ అనే రాజు కాలంలో జరిగిన సంఘటన. ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించిన మనిషి కాకపోయినా ఆయన ఏదో దేవతలు వాళ్ళు ఆరాధించుకుంటున్నా దేవుడు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ ఆయన తన ఆలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క పాత్రలన్నీ తీసుకెళ్ళి వేరే దేవతలను ఆరాధించుకుంటూ ఆ పాత్రలను ద్రాక్షరసం తాగటానికి ఉపయోగించడం చేత దేవుడికి కోపం వచ్చింది. దేవుడు కోపం రావటం ఎట్లా జరుగుతుంది అంటే ఆయన మంచి చెడులు ఎప్పటికప్పుడు త్రాసులో పెట్టి చూస్తాడు. కాబట్టి ఈయన మంచి ఏంటి చెడు ఏంటో చూస్తున్న సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క పాత్రలు దేవాలయ పాత్రలు వాడాడో అతనికి పాపం పెరిగిపోయింది. అతను తేలికైపోయాడు. మంచి ఆయన పక్షాన మంచి తగ్గింది, పాపం పెరిగిపోయింది. ఆయన తేలిపోయాడు త్రాసులు. ఈ పాపం పెద్ద పాపం కాబట్టి ఆ పాపం చిన్న చిన్న పాపాలకైతే కొద్దిగా పాపం మూట కట్టుకోవటం అంటారు. పాపం ఎంత పెరుగుతూ ఉంటుంది. ఎవరినైనా అంటుంటాం మనం, పాపం మూట కట్టుకుంటున్నాం అంటే ఏంటి? ఒకసారి చిన్న పాపం పని చేయగానే పనిష్మెంట్ రాదు. అది పెరిగి మూట అయ్యి ఒకసారి అది ఎక్కువైపోద్ది, వీడు తేలిపోతాడు, వీడిపైన అవుట్. అలా పాపం మూట కట్టుకోవటం అని. ఈ పాపం మూట కట్టిన పాపం పెరిగి ఎప్పుడైతే ఈ యొక్క పాత్రలు వాడాడో అది ఫుల్గా పెరిగిపోయి వీడు తేలిపోవటం చేత దేవుడి యొక్క శిక్ష ఏమైనా వచ్చింది. ఏం చెప్పాడు? నిన్ను త్రాసులో వేసి చూసినప్పుడు నువ్వు తేలిపోతావు, నీ రాజ్యం పోతుందబ్బా అని కూడా చెప్పేశాడు. అదే మాట మీకు చదివి వినిపిస్తా. రాజ్యం ఎక్కడ పోతుంది అన్నాడు. ఏం జరిగింది అంటే, ఎట్లా పోద్ది రాజ్యం? అంత దుర్భేద్యమైనటువంటి ఆ బబులోను సామ్రాజ్యం ఒక్కసారి ఈ పాత్రలో ఇలా చేయగానే, ఈ పాపం పండగానే ఎట్లా పోతుంది అని చూస్తే, ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనం ఎక్కెను. మాదీయులు పారసీకులు ఇద్దరూ కలిసి ఈ యొక్క బబులోను రాజ్యాన్ని హస్తగస్తం తీసుకున్నప్పుడు ఆ రాత్రి ఏంది అన్నాడు. ఈరోజు రాత్రి కనిపించింది. వాడికి గడగడగడ వణుకు పుట్టింది. కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండు అన్నాడు. ఏం జరిగిందో అతనికి తెలియదు. మరి అప్పుడు దానియేలు కనిపించినప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగా నువ్వు చేసిన పాపానికి నువ్వు తేలిపోయావు, నీ రాజ్యం పోబోతుంది అని చెప్పాడు. రాజ్యం పోతుంది అని చెప్పిన తర్వాత ఆ రాత్రి ఏంది అంటే ఒకరోజు జరిగింది. ఒక్క రోజులో ఆ రాత్రి ఏంది కల్దీయుల రాజుగా బెల్షస్సర్ హతుడాయని చెప్పాడు. ఈ కథ అంతా నేను చరిత్రలో చదివాను. అంటే బైబిల్ గ్రంథం కంటే ఇంకా వివరంగా రాసిన చరిత్రలన్నీ నేను చూస్తే ఒక్కరోజే ఆ మాదీయులు పారసీకులు కలిసి దండెత్తి మరి ఎంత పెద్ద యుద్ధం జరగాలి, దుర్భేద్యమైనటువంటి ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని కోల్చాలంటే ఎంత పెద్ద యుద్ధం జరగాలి. ఎట్లా జరిగింది అని అంటే మీ జ్ఞానం అభివృద్ధి కోసం చెప్తా ఉన్నా. ఆ రాజులు ఒక పగడ్బందీగా, ఎవరు మాదీయులు పారసీకులు వాళ్ళిద్దరూ కలిసి పగడ్బందీగా
ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఎప్పుడు రావాలి, ఈ దర్శనం ఏ రోజు కలిగిందో ఆ తర్వాతే సన్నాహాలు జరగాలి కదా. ఎప్పుడైతే ఈ తప్పు పని చేశాడో అప్పుడు కదా ఈ పాపం పండింది. ఈ తప్పు పని చేయనంతసేపు ఇంకా పాపం పండలేదు కదా, పెరుగుతా ఉంది కదా. తప్పు పని చేసిన తర్వాత ఆ యొక్క రాజు హతుడవటానికి ఒక్కరోజే జరిస్తారు. ఎట్లా జరిగింది, ఏ యుద్ధం ఎట్లా జరిగింది, ఎట్లా వీడు హతుడైపోయాడంటే ఆ జరిగిన సన్నివేశం అంతా కూడా నేను ఒక గ్రంథంలో నేను చూశాను. వాళ్ళు ఏం చేశారంటే మాదీయ పారసీకులు, ఆ రాజ్యం గుండా పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీళ్ళని పైనుంచి వస్తూ ఉంటాయి కాదు, వేరే దేశాల మీద నుంచి వస్తుంది కదా నది. ఆ నీళ్ళని అడ్డుకున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే అడ్డుకుంటే నీటి ప్రవాహం తగ్గుతుంది, ఆ నది ఓరల కొంత మెరక ప్రాంతం ఏర్పడుద్ది మనుషులు నడవటానికి వీలయ్యేట కిందకి దిగేటప్పుడు. ఆ దాని ద్వారా సైన్యం వచ్చి ఆ మహాపట్టణం కాబట్టి ఈ నదిలో నీరు మహారాజు ఆ యొక్క అంతఃపురంలోకి వెళ్ళటానికి పెద్ద పెద్ద గొట్టాలు ఉన్నాయి. ఆ గొట్టాల ద్వారా వెళ్ళేది. ఎప్పుడైతే నీళ్లు తగ్గినాయో ఆ గొట్టాలు ఖాళీ అయినాయి. ఆ గొట్టాల్లోంచి సైనికులు దూరుకుంటా సరాసరి రాజు అంతఃపురంలో రాజు యొక్క గదిలోకి ప్రవేశించటానికి వీలైంది సైన్యం. ఎంతోమంది అక్కర్లా, రాజుని చంపడానికి ఎంతమంది కావాలి, మధ్యలో ఎవడైనా పోతారు కానీ ఎవడు అడ్డుకోకుండా వెళ్ళినప్పుడు 2-3 చాలు. అలా వెళ్ళి ఆ రాత్రికి రాత్రి ఆయన్ని రాజుని డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. పైగా ఆ యొక్క ప్రహరీలు వాళ్ళకున్న బబులోను సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఆ కోట గోడలు చాలా వెడల్పైన గోడలు, దాని నిండా సైన్యమే ఉంటుందట. పహరా ఎవరు వస్తున్నారు సైన్యం అని చూస్తూ ఉంటారట. ఎవరు ఎంత దూరంలో వచ్చినా పసిగట్టేస్తారు. కానీ వీళ్ళు వచ్చితే పసిగట్టలేకపోవటం కారణం ఏంటంటే వీళ్ళు ఎలా వచ్చారు, నదిలో నీరు ప్రవాహం తగ్గడం చేత అంచు గుండా వచ్చారు. ఈ అంచు గుండా మనుషులు వస్తూ అది ఎవరికి కనపడదు. అలా వచ్చి గొట్టాల్లోంచి వెళ్ళారు. మళ్ళీ గొట్టాల్లోంచి వెళుతున్న వాళ్ళు బయటికి ఎక్కడైనా కనపడతారా, గేట్లు అన్నిటి దగ్గర కాపులాలు ఉన్నాయి కానీ గొట్టాలు సరాసరి ఇళ్లలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ నీళ్ల గొట్టాలు ఆ పెద్ద పెద్ద గొట్టాలు కాబట్టి ఆ గొట్టాల ద్వారా వాళ్ళు వెళ్ళిపోయి చంపడం జరిగిందట. ఒక్క రోజులో ఎలా జరిగింది ఇది అంటే దేవుడు అలా చేయగలడు. వాళ్ళకి ఆలోచన కలగజేశాడు. మాదీ పారసీకులకి ఆలోచన, వాడు పాపం చేశాడు ఇవాళ అయిపోవాలి అంటే ఏం చేయాలని వీళ్ళకి ఆలోచన ఇచ్చాడు. ఇగో నదిలో నీరు ఎండగట్టండి ఇలా వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి మైండ్లో వచ్చేస్తుంది. వచ్చేసి అలా వచ్చేసి చేయడం జరిగింది. అంటే దేవుడు ఎంత పకడ్బందీగా తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఎంత ప్లాన్ ప్రకారం చేస్తాడో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ రోజు అది జరిగింది. ఇది పెద్ద చారిత్రక సత్యం, ఏమైనా అబద్ధమా కల్పితమా? చారిత్రక సత్యం. నెబుకద్నెజరు సామ్రాజ్యం కూలిపోవటం, పలానప్పుడు పలాని వాళ్ళ చేతుల్లో కూలిపోవటం అనేది చారిత్రక సత్యం. మాదీ పారసీకులు వచ్చి జయిస్తారని చెప్పి ముందుగానే ప్రవచనం చెప్పేశాడు దేవుడు ప్రవక్తల ద్వారా. నెబుకద్నెజరు రాజ్యం పలాని వాళ్ళ చేతిలో కూలిపోద్ది, కానీ ఎప్పుడు కూలిపోద్దో ఎవరికీ తెలియదు, కానీ ప్రవచనం ముందే చెప్పేశారు. ఆ కూలిపోవాలంటే ఏం కావాలి, ఈ పాపం పండాలి. ఈ పాపం ఎప్పుడు పండింది, ఇప్పుడు పండింది. ఈ 1000 మందికి విందు చేసిన సందర్భంలో దేవాలయ పాత్రలు వాడిన తర్వాత పాపం పండింది. అంటే పాపం పండటం పండకపోవటం చూసేది ఈ దేవుడేనా? వాళ్ళు ఒక్క ఇజ్రాయేల్ ప్రజలకే చూస్తూ ఉండి మిగతా వాళ్ళకి చూడడా ఆయన? మిగతా వాళ్ళకి కదా ఇప్పుడు పనిష్మెంట్ వచ్చింది, బెల్షస్సర్ మీద కదా పనిష్మెంటు. ఇజ్రాయేల్ ప్రజలు కారు కదా వాళ్ళు. వాళ్ళ మీద ఆధిపత్యం ఎవరికి ఉంది? సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడికే ఉంది. వాళ్ళు ఆరాధించే దేవుళ్ళకి వాళ్ళ మీద ఆధిపత్యం కానీ వాళ్ళకు పాపం చేశారో పుణ్యం చేశారో దాన్ని బట్టి శిక్షించకపోవటం వాళ్ళ చేతుల్లో లేదు. ఉన్నది ఈయన చేతుల్లోనే, అందరి బ్రతుకులు ఉన్నది ఈయన చేతుల్లోనే. అది రుజువు అవుతుంది, ఈయనే సృష్టికర్త అని రుజువు అవుతూ ఉంది. ఈయనే సృష్టికర్త, ఈయనే అందరి విషయంలో తప్ప రైటా చూసి ఎవరికి రావాల్సినటువంటి ఆ క్రియల ప్రకారం ఫలితం ఇస్తాం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఆ శిక్ష రప్పించటం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఆ దీవెనలు రప్పించడం అనేది ఈ బైబిల్ గ్రంథంలో దేవుడి వల్లనే అవుతుంది. ఈయనే సృష్టికర్త. కాబట్టి ఇంత గొప్ప సంఘటన జరిగింది ఎప్పుడు? ఈ యొక్క బబులోను కాలంలో. ఎప్పుడు? యేసు ప్రభువారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 538 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఈ బెల్షస్సర్ చనిపోవడం, ఈ మాదీ పారసీకులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అంటే క్రీస్తు పూర్వం 538లో జరిగింది.
అంటే 538 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకంలో నరరూపంలో తిరిగినా తిరగకపోయినా కూడా పరిపాలన ఆయన చేతిలోనే ఉంది కదా. ఆ త్రియేక దేవుడి చేతిలోనే ఉంది. యెహోవా తండ్రి, కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఆయన చేతిలోనే ఈ పరిపాలన అంతా సాగుతుంది కదా, ప్రపంచం అంతా కూడా. చాలామంది అంటుంటారు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే కదండి వచ్చాడంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితం రావటం ఏంటయ్యా? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సృష్టి నిర్మాణమే ఆయన ద్వారా అయ్యింది అని చెప్తా ఉంటే యోహాను సువార్తలో, అలాగే సామెతల గ్రంథంలో ఆయన ద్వారానే కలిగింది. ఆయన మనిషి రూపంలో రావటం ప్రధానం కాదు, అది కొద్ది సంవత్సరాలు మధ్యలో రావటమే, కానీ అంతకు ముందు నుంచే ఆయన ఉన్నాడు అని మనం చెప్పడానికి కావలసిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఆ జ్ఞానమే ఇప్పుడు ఇది. దేవుడైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు అని ఎక్కువగా ఎందుకు అంటుంటాను అంటే, అప్పుడు యేసు ప్రభు వారు పుట్టలేదుగా అంటారు కొంతమంది. అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు మొదటి నుంచే ఉన్నాడయ్యా, పుట్టడం ఇదంతా కాదు. కాబట్టి మొదటి నుంచి ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయన రూపం ధరించి వచ్చి వెళ్ళిపోవటమే తప్ప ఆయన లేకుండా ఉన్న సందర్భమే లేదు. ప్రపంచ సృష్టి ఆయనతో నిర్మాణం అయింది అని మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఇకపోతే ఇంకా 2 రెఫరెన్సులు ఉన్నాయి. అవి కూడా మనం చూసుకుంటే, ఓహో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ హస్తం వచ్చి చేసే పనులు ఇలా ఉంటాయి. మనుషులకు హస్తం వచ్చి చూపించినవన్నీ మనం చెప్పుకున్నాం. బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లు ఇప్పుడు చూసాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అసలు ఏంటి జరిగింది? దేవుడు కొంతమందిని ఈ యెషయా ప్రవక్త గారిని ఎంచుకున్న తర్వాత ఈయన్ని సువార్త ప్రకటించడానికి మరి ఆయన నిర్ణయించడం జరిగింది. ఈయన తీసుకెళ్ళాడు పరలోకం. ఈయన ఆత్మను తీసుకెళ్తే అక్కడంతా కూడా పరిశుద్ధుడు అని చెప్పి ఆయన్ని ఆ దేవదూతలంతా గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈయన నిలబడితే నేను నిలబట్టాకి ఏం అర్హుణ్ణి ఇక్కడ? అక్కడ ఉన్నటువంటి అందరు పరిశుద్ధులు దేవదూతలు దేవుణ్ణి అలా ఆరాధిస్తుంటే అక్కడ ఈయన ఉండగానే అప్పుడు అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు, నేను తెల్లారులేస్తే ఎన్నో అపవిత్రమైనటువంటి మాటలు పలికినటువంటి నోరు నాది. ఆ పరిశుద్ధుడు అంటాకి నా నోటికి మరి అర్హత ఉందా వాళ్ళలాగా? కాబట్టి నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. పోని నా సంగతి, నా చుట్టూ ఉన్న జనం కూడా ఇటువంటి వాళ్ళు అందరూ అపవిత్రమైన పెదవులే, అంటే అబద్ధాలు మాట్లాడటం, మంచి మాటలు ఉండవు. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. నేను వచ్చేసి పరలోకంలో దేవుడు ఆ యొక్క రూపాన్ని చూడగానే నేను నశించి తిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అంటే, అప్పుడు శరాపులలో, ఆ దేవదూతలలో కేటగిరీలు ఉంటాయి. శరాపులలో ఒక వర్గం, శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని, ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పుని, కారు అంటే తెలుసు కదా, పట్టుకునేవి, దాంతో పట్టుకుని కారుతో తీసుకుని, ఎట్లా పట్టుకుని? చేత్తో పట్టుకుని. ఇది హస్తం చెప్తున్నా. దేవుడు దూతల యొక్క హస్తం ఎక్కడెక్కడ ఉంది అనే చెప్పే సందర్భం. దాన్ని చేత్తో పట్టుకుని ఎగిరి వచ్చి, శరాపులు దేవదూతలు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, యెషయా గారు నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇదిగో నువ్వు ఇప్పుడు దాకా సందేహించింది ఇదిగా, వీళ్ళ మధ్యలో నేను నిలబట్టాకి నాకు అర్హత ఏంటి అని చెప్తే నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు కదా అని చెప్పి ఆ నిప్పు తీసుకొచ్చి పెదవులకు అంటించిన తర్వాత ఇప్పుడు ఆ పెదవులు పవిత్రం అయిపోయినాయి అబ్బాయి, నువ్వు సందేహించొద్దు అంటాడు. అప్పుడు ఇక చెప్తాడు, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవీగా వింటిని, అంతటా నేను చిత్తగించము నేనున్నాను, నన్ను పంపుమనగా. అది ఇదంతా అయిపోయిన తర్వాత
అప్పుడు నేను ఎవరిని పంపుతున్నా, ఒక ప్రవక్త కావాలి నాకు, నేను మాట్లాడాలి ఒక ప్రవక్త నోటి ద్వారా. ఎవరిని పంపను, ఎవరిని ఏర్పాటు చేసుకొని అంటే, అయ్యా నేను రెడీ, నన్ను మీరు ప్రవక్తగా ఏర్పాటు చేసుకోండి, మీరు ఏదంటే అది నా నోటి ద్వారా మాట్లాడండి, నా పెదవులు పవిత్రం చేసేసారు కదా అన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. అంతకితం వల్ల ఏంటి, నేనేం అర్హుడిని, దేవుడు నా నోటి ద్వారా మాట్లాడతాకి నా పెదవులు అపవిత్రమైనవి కదా అంటే వాటిని పరిశుద్ధపరిచింది దేవుడి యొక్క శరాపు. ఆ యొక్క చేత్తో ఆ నిప్పు తీసుకొచ్చి ఈయన పెదవులు కట్టించారు. అంటే చేతులు కదలికల గురించి చెప్తా ఉన్నా. దేవుడి యొక్క దూతలు వాళ్ళ చేతుల కదలికలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఎందుకు తీసుకున్నాము అని అంటే, ఆ చెయ్యి, ఆ నిప్పుని తీసుకొచ్చిన చెయ్యి మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. కాబట్టి శరాపుల్లో ఒక ఆయన చెయ్యి మనం ఇక్కడ చూడటం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ రిఫరెన్స్ ద్వారా ఇదిగో దేవుడి యొక్క హస్తం ఎట్లా దేవుడి దూతల యొక్క హస్తం ఎట్లా పనిచేసింది అని తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. అది కూడా మనం చూస్తే ఆ యొక్క విషయాలు మనం గ్రహించగలం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. ఈ వాక్యం ఏంటంట, దేవుడి యొక్క హస్తం అంటే ఎహెజ్కేలు గారి ప్రవక్త, యెషయా ప్రవక్త గారిది ఇందాక చెప్పుకున్నాం. ఈయన్ని కూడా తర్వాత ఎహెజ్కేలు గారిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన యొక్క ప్రవర్తగా. ఒక చెయ్యి వంటిది ఒకటి వచ్చి చాపి, దేవుడు ఒక చెయ్యి వంటిది చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఎహెజ్కేలు గారి తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి పారేసింది. ఎవరిని? ఎహెజ్కేలు గారిని. ఆ భూమి ఆశాలు నేను దేవుని దర్శనంలో చూచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. దేవుడు ఏమన్నా అంటే ఎహెజ్కేలు గారితో, చూడయ్యా, ఈ ప్రజలకి బొత్తిగా జ్ఞానం నశించిపోయింది, బుద్ధి తగ్గిపోయింది. నేను ఇన్ని కార్యాలు చేసి, ఎప్పుడు ఏ కాలం ఎహెజ్కేలు గారి కాలము అని అంటే ఆ సుమారు దానియేలు గారి కాలం. దానియేలు, ఇర్మియా గారు, ఎహెజ్కేలు గారు, ఇదంతా ఒక కాలం. అంటే యేసు ప్రభువారు నరరూపంలో ఈ లోకానికి రాకముందు 570 ఆ ప్రాంతాల్లో, 580, 570 ప్రాంతాల్లో జరిగిన సంఘటన ఇది. ఆ రోజుల్లో ఈ ఎహెజ్కేలు గారిని ఏర్పరచుకుని అన్నాడు, చూడయ్యా, నేను నిన్ను నా ప్రవక్తగా ఏర్పరచుకున్నా, వీళ్ళకి ప్రజలకి అసలు బొత్తిగా జ్ఞానం లేకుండా అయిపోయింది. వీళ్ళు నేను నిజమైన దేవుణ్ణి, విగ్రహాల్లో దేవుళ్ళు లేరు, నేను ఆత్మస్వరూపుడని వాళ్ళకి తెలుసు, నేను ఇన్ని కార్యాలు చేశాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు చూద్దుగాని చెప్పి అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అని అనేకంటే ఆయన జుట్టు పట్టుకుని దేవుడి యొక్క చెయ్యి వచ్చి ఈయన జుట్టు పట్టుకుని లేపేసి యెరూషలేము దేవాలయంలో జరుగుతున్న పాపం నువ్వు కళ్ళారా చూడవయ్యా ముందు అన్నాడు. అంతే. చూచిన తర్వాత దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో, ఈ పాపిష్టి పనులు మీరు చేస్తున్నారు అని దేవుడు మాట్లాడతాడు. ముందు ఈయనకి చూపించాలిగా ఎహెజ్కేలు గారికి. ఎక్కడ దింపిందంటే రోషము పుట్టించి విగ్రహ స్థానం, ఒక విగ్రహం ఉందంట అక్కడ. దేవుడికి విగ్రహం అంటే అంత రోషం. దేవుడు సృష్టించి పాలించినటువంటి ఆయన్ని ఒక విగ్రహంలో దేవుడు అని అంటే మట్టుగా ఆయనకి చాలా రోషం. ఆ పైగా అది దేవుడు అంటే మరీ కోపం. దేవుడు అంటే ఒక్కడే ఆయనే. ఆ దేవుడు అనే పదం ఇంకెవరికి చెందటానికి వీల్లేదు. ఈ దేన్ని పడితే దాని దేవుడు అంటే ఆయనకి చాలా కోపం. కాబట్టి దేన్ని పడితే దాన్ని దేవుడు అంటమే కాకోకుండా వాటికన్నిటికీ సాగిలి పట్టడం ఈ ప్రజలు అదంతా చూసి ఆ విగ్రహం ఉన్న స్థానంలో నన్ను దింపారు అని చెప్పు. ఇక అక్కడి నుంచి అయితే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక ఆ విషయాలు చదివే కంటే మీకు అది చెప్తే మీకు తేలిగ్గా తెలిసిపోతుంది. ఇక అక్కడి నుంచి ఏం చేశారంటే, అక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇజ్రాయేల్ దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్లు కనబడిను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపార్తి పట్టుకుని ఇజ్రాయేల్ పెద్దలు 70 మందియు
వారి మధ్యను షాపాను కుమారుడని యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వల్లే ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించునని అనుకుని ఇజ్రాయేల్ పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానని నువ్వు చూస్తున్నావు కదా అన్నాడు. చూడబోయే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలు విగ్రహాలంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఏర్పరచుకోక ముందు వాళ్ళకి దేవుళ్ళు దేవతలు ఏయో పిచ్చి పిచ్చి అన్నీ ఉన్నాయి కదా. దేవుడు అసలు దేవుడు ఎవరో తెలియక ముందు అందరికీ ఉన్నట్టే ఇజ్రాయేల్ వాళ్ళకు కూడా ఏయో దేవతలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ చుట్టాలు వాళ్ళ పూర్వీకులు ఉంటారు, వాళ్ళకు కూడా విగ్రహాలాగా పెట్టుకుని ఈయన ఒక దేవుడు ఆయన ఒక దేవుడు, ఎవరో పూర్వీకుల్ని చచ్చిపోయిన వాళ్ళని అనుకునేటువంటి సంస్కారం అక్కడ ఉంది. కాబట్టి అటువంటి సంస్కృతి వాళ్ళకు ఒకప్పుడు ఉండేది. దేవుడు ఇవన్నీ మాయం చేశాడు. అప్పటికి అది అన్నీ చేసి ఎంతకాలం అయింది? 1000 సంవత్సరాల పైనే అయిపోయింది ఇవన్నీ చేసేసి. అప్పటికి 1000 సంవత్సరాల క్రితమే ఐగుప్తు నుంచి వీళ్ళందరూ తీసుకుని వచ్చేటప్పుడే పాతయన్నీ కూడా తీయించేసి మరి ఆయన ధర్మశాస్త్రం రాయించి మొత్తం అన్నీ చేయించాడు. అయినప్పటికీ కూడా అవన్నీ మిగిలిపోయి ఆ విగ్రహాలు పెట్టుకుని పెద్దలంట, దేవాలయ పెద్దల 70 మంది, వీళ్ళందరూ కలిసి వాటికి మొక్కుతున్నారట. చీకట్లో ధూపం వేస్తున్నారట. ఆ ధూపం వేయటం అంతా దేవుడు భరించలేకపోతున్నాడు. నా దేవాలయంలో ఈ విగ్రహాలకు మొక్కటం ఏంటి అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ చీకటి గదుల్లో ఈ దేవుడు చూడలే అనుకుంటున్నారంట వాళ్ళు. యెహోవా మందిరపు ఉత్తరపు ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుంటే తమ్మూజు దేవతను కూర్చోట్టుట చూసి తిని. ఈ తమ్మూజు దేవత అనే ఒక స్త్రీ విగ్రహం ఉండేదంట ఒకప్పుడు. అక్కడ చూస్తే మగాళ్ళంతానేమో విగ్రహాలు ఇట్లా చేస్తున్నారు. ఈ తమ్మూజు దేవత దగ్గర కూర్చుని ఏడుస్తున్నారంట వాళ్ళు కొంతమంది స్త్రీలు. యెహోవా మందిరపు లోపల ఎవరైనా నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గర ఉన్న ముఖమంటపం బలిపీఠముల మధ్య ఇంచుమించు 25 మనుషులు కనపడి వారి వీపులు యెహోవా ఆలయ తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగిండును. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. అది ఎంత మండిపోతుందో దేవుడికి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళ వీపులేమో దేవాలయం పెట్టారంట, సూర్యుడి ముఖాలు పెట్టి సూర్యుడికి దండాలు పెడుతున్నారు, సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్యుడెవడండి? సూర్యుడెవరు? చంద్రుడెవరు? ఆయన పెట్టినటువంటి గ్రహాలు అవి, మన కొరకు పెట్టిన గ్రహాలు. వాటికి మొక్కుతూ ఉన్నారట. అసలు దేవాలయం వైపుకేమో వీపులు పెట్టి ఈ తూర్పు సూర్యుడి వైపు తిప్పి మొక్కుతూ ఉన్నారు. చూడబోయే ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఇజ్రాయెల్ ప్రజలు. కాబట్టి వీళ్ళని నేను శిక్షించదలుచుకున్నా అని చెప్పి ఇలా చూపిస్తాడు. దేవుడు జుట్టు పట్టుకుని ఒక మనిషిని లేపి అట్లా తీసుకెళ్ళి ఆ యొక్క దేవాలయంలో దింపి నువ్వు చూడవా ఎక్కడ ఏం జరుగుతుందో అన్నాడు. అట్లా మాట్లాడే దేవుడు మనం ఎక్కడనో చూసాం. దేవుడు హస్తం గురించి ఈ యొక్క మాటలు కూడా చెప్పడం జరిగింది. దేవుడు హస్తం ఎక్కడెక్కడ ఏం కార్యాలు చేసిందనే దాని మీదే ఆ సందర్భంలో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, దేవుడు హస్తం ఇప్పుడు మనకు కనిపించడం కాదు. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క చరిత్రలో మనం చూసుకుంటూ వెళ్తే దేవుడు హస్తం ఎక్కడెక్కడ కనపడింది, ఏమేం పనులు చేసింది, అవన్నీ మనకు బయలుపడతా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అనుభవము ఇతర జనులకు ఉందా? దేవుడు హస్తం ఈ పని చేసింది, అప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తుంది, ఇక్కడే ఉంది అనేది ఎక్కడ కానీ ఇతర ప్రజలకి ఆ యొక్క అనుభవం ఉందా? లేదు. ఆ అనుభవం ఉన్నది ఎవరికి అంటే ఒక్క క్రైస్తవులకి, బైబిల్ గ్రంథాన్ని పాటించే వాళ్ళకి మాత్రమే ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క చెయ్యి అనేక కార్యాలు చేయటం చూపించాడు. మీకు 3 రెఫరెన్స్లు చెప్పే ఈగాక ఇంకా ఉన్నాయి. అలాగే ప్రజలకు కూడా మధ్యలో కూడా ఎన్ని దర్శనాలండి. నేను అర్భకుడిని, అల్పుడిని, నాకు 3 సార్లు దేవుడి యొక్క హస్తం ఇలా కనిపించటం మరి ఎంత భాగ్యం. నాకే కాదు, ఇంకా ఎంతోమంది భక్తులకి దేవుడి యొక్క హస్తం చేసిన పనులు అనేక మంది భక్తుల చరిత్రలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి, ఇటువంటి అనుభవం ఉంది. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి ఆ వణుకు ఆ భయం మనం కలిగి ఉన్నామా దేవుడి ఎడల అనేది మనం ఆలోచించాలి. దేవుడు కూడా చాలా చోట్ల చెప్పాడు.
అసలు ఎక్కడయ్యా మీకు నేనంటే ఆ భక్తి ఏది, ఆ గౌరవం ఏది? నేను మీ కళ్ళ ముందు ఇన్ని చేస్తుంటే మీకు అసలు కనీస కృతజ్ఞత ఏం కనపట్టలేదంటాడు దేవుడు. ఎందుకు అని అంటే తనని మరి ఆ యొక్క 43వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చెప్తాడు. ఆయన్ని మహిమపరచడానికే నేను నరులను సృష్టించా అన్నాడు. ఎందుకు? నరులకి ఇంత జ్ఞానము, ఇంత తెలివితేటలు, ఇవన్నీ ప్రజలు అన్ని నీ యొక్క జంతువులు అన్నిటినీ నేనే సృష్టించా, నేనే పోషిస్తున్నా, నేనే పాలిస్తున్నా. మనిషికి ఇంత జ్ఞానం ఎందుకు ఇచ్చాను నేను అని అంటే నా నామాన్ని మహిమపరచడానికి. నా దేవుడు ఈ సృష్టిని చేశాడు అని చెప్పేటువంటి పని మనిషిదే. ఇంకా ఎవరికీ ఆ జ్ఞానం ఇవ్వాల. మనిషి పని అది. నా దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు, మా దేవుడు ఇలా 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 చేస్తున్నాడు అని చెప్పవలసిన పూచి మనుషులు వదిలేస్తే ఇంకెవరన్నా ఆరాధిస్తాకి ఎవరికన్నా ఉందా జ్ఞానం? లేదు. మనుషులకు మాత్రమే ఈ జ్ఞానం అంతా ప్రసాదించాడు. నువ్వు మహిమపరచాలి దేవా. తెల్లారలేసిన కాడించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రకృతిని, ఈ అందాలని మనం చూస్తా ఈ ప్రకృతి ఎంత బాగుంది, ఈ పక్షి ఎంత బాగుంది, ఈ చెట్టు ఎంత బాగుంది అనుకుంటున్నాం. కానీ దీన్ని చేసిన ఆయన గురించి మనం ఎప్పుడైనా కూడా ఆయన ఘనపరుస్తున్నామా? ఇంత అందంగా ఈ పక్షిని చేసిన దేవా మీకు స్తోత్రాలు అని మాట అంటున్నామా? ఎంత అందంగా ఈ సృష్టిని మలచిన దేవానికి స్తోత్రాలు అని అంటున్నామా? సృష్టిని అంతటిని ఎంత లయబద్ధంగా ఎక్కడ కూడా తేడా రాకుండా ఏ కాలంలో అది జరిగేటట్టుగా చేసి నడిపిస్తున్నావు దేవా, నీకు స్తోత్రాలు, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను అంటున్నామా? నొరలు ఏదో ఆయన ఇస్తున్నాడు, శుభ్రంగా తింటున్నాము ఉంటున్నామే తప్ప ఇంకా ఘనపరచవలసి వస్తే ఆయన్ని వదిలేసి దేన్ని పడితే దాన్ని ఘనపరుస్తున్నాం. కానీ అసలు ఆయన సృష్టికర్త ఎవరైనా ఆలోచించట్లేదు చాలామంది. ఎవరో ఒకళ్ళే సృష్టికర్త, ఎందుకు అట్లా గొంతు తెచ్చుకుని చెప్తావు రాజారావు, ఎవరిలో ఒకళ్ళే పోనీ అంటారు. కానీ చాలామంది అరే ఆయన ఎవరో నేను కూడా తెలుసుకోవాలి అనరే చాలామంది. ఎవరో ఒకళ్ళు అంటా కాదుగా మనల్ని సృష్టించింది దేవుడు, ఈయన దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి అనేదే ఆయన తాపత్రయం. ఆ తాపత్రయమే ఈ సువార్త ప్రకటన ఇంతమంది చేత మనం చెప్పించేది. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ యొక్క దేవుణ్ణి మరి ఎంత ఆరాధించినా మనం తక్కువే అవుతుంది. అయితే సాధ్యమైనంత మేరకు మన యొక్క పరిధిలో ఆ దేవుణ్ణి ప్రతి కార్యంలోనూ ఘనపరచదాం. తెల్లారులేస్తే సూర్యుడు రావటం, ఎండ రావటం, ఇది రావటం, అది రావటం, ఇదంతా చూసినప్పుడల్లా ఘనపరుద్దాం. ఏ వస్తువు ఎంత అందంగా మరి నేను తీర్థయాత్రలు తిరిగిన వాడిని. ఆ తీర్థయాత్రలు తిరిగినప్పుడు దేవుడి సంగతి ఏమో కానీ ఆ యొక్క కొండలు, గుట్టలు, ఆ ప్రకృతి, చెట్లు చూసి ఆనందపడతా ఉండేవాడిని. ఆ దేవుళ్ళు, దేవతల గుళ్ళు అన్నీ ఎక్కడ ఉండే? కొండల మీద ఉండేవి. ఆ దేవుడు దగ్గరికి వెళ్ళాలంటే కొండలు చూసేటప్పుడు నాకు ముందు ఈ యొక్క ఘాట్ రోడ్లలో వెళ్తున్నప్పుడల్లా కొండలు, లోయలు, ఆ యొక్క చెట్లు, పక్షులు ఇవన్నీ చాలా ఆనందంగా హృదయం నిండిపోయేది. అంటే ప్రకృతిని చూసి పరవశించిపోయేవాడిని. ఇది ఒక భాగ్యం అనుకునేవాడిని. వెళ్ళేదేమో యాత్ర. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే అసలు దేవ ఇంత గొప్ప ప్రకృతిని సృష్టించి ఇంత అందమైన సృష్టిని చేసిన దేవ మీరెవరో ఇప్పుడు నాకు తెలిసింది. ఇదివరకు తెలియనప్పుడల్లా ప్రకృతినే పొగిడా. ఇప్పుడు ఎంత గొప్ప ప్రకృతిని, ఎంత చూపులకు రమ్యమైనటువంటి వస్తువుల్ని సృష్టించిన దేవా అని ఇప్పుడు ఆయన ఘనపరుస్తున్నాడు. ఈ జ్ఞానం లేకముందు అయితే ఆయన సంగతి పక్కన పెట్టి తక్కిన దాన్ని నేను ఘనపరిచేవాడు. ప్రతి ఒక్క మనిషి కూడా చేయవలసిన పని ఇది. క్రైస్తవులు ముందుగా ఈ జ్ఞానం తెలుసుకోవాలి. క్రైస్తవులు ఈ జ్ఞానాన్ని పంచాలి. పంచిన తర్వాత కూడా మాకు అక్కర్లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. దాని గురించి మనకు అనవసరం. జ్ఞానం అయితే పంచవలసి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక హస్తం, 2 హస్తాలు వచ్చి పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారిని బయటికి పడేసిన సందర్భాన్ని పురస్కరించుకుని దాని మీద ఉన్నటువంటి లింకులన్నీ చెప్పాను. ఇక పెద్ద సబ్జెక్ట్ ఏంటి అంటే మొట్టమొదటిది, ఒక యవ్వన స్త్రీని దేవుడు చూపించాడు 8 ఏళ్ల వయసులో. ఆ యవ్వన స్త్రీ ఈయనకి 24 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత చూచాడు కళ్ళారా. ఇది ఎవరికి సాధ్యం ఇటువంటి గొప్ప పని? భవిష్యత్తుని ముందుగానే చూపించగలిగినటువంటి దేవుడు ఎవరు? దీని మీద అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి.
నాకైతే అనేక దర్శనాలు ఉన్నాయి. అందుకే ఆ సబ్జెక్టు దీని తర్వాత పెట్టుకున్నా. ఇప్పుడు భవిష్యత్తు చూడగలిగినటువంటి దేవుడు ఎవరు? భవిష్యత్తు మొత్తం ఆయనకి తెలిసి ఉండాలి. అట్లాంటి దేవుడు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు. దానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో దర్శనాలు. నా దర్శనాలు ఇవాళ దర్శనం రావటం, అది రేపు జరుగుద్దో, 2 సంవత్సరాల తర్వాత జరుగుద్దో, 4 సంవత్సరాల తర్వాత జరిగిపోతుంది. భవిష్యత్తు మొత్తం ఆయనకు ముందే తెలుసు. అటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దర్శనాలన్నీ మీకు చెప్తా. నాకు వచ్చిన దర్శనాలని. ముందు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారికి వచ్చిన దర్శనం బేస్. ఒక యవ్వన స్త్రీని నేను 8 సంవత్సరాల వయసులో దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. అది బేస్. ఆ బేస్ పట్టుకుని అటువంటి దర్శనాలు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం కలిగినాయి. ముఖ్యంగా నేనే చెప్తున్నా కాబట్టి నా దర్శనాలు ముందు చెప్తున్నా. తర్వాత బోళంత మంది భక్తులకు అనేక దర్శనాలు వచ్చినాయి. నాకు వచ్చిన దర్శనాలు అన్నీ కూడా మీకు ముందుకు తీసుకొస్తాను. భవిష్యత్తుని చూడగలిగిన దేవుడు ఈ దేవుడే అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవటానికి. అయితే ఇప్పటికైతే 108వ ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. తర్వాత ఎపిసోడ్లో భవిష్యత్తు గురించి స్టార్ట్ చేసి ఇక నా దర్శనాలు, ఆ దర్శనంలో భవిష్యత్తు గురించి ఏం చూపించాడు, అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది. ఒకవేళ 1-2 దర్శనాలు చూపించాడు, ఇక జరగనివి కూడా ఉంటాయి, అవి కూడా చెప్తా. ఇదిగో ఈ దర్శనాలు చూపించాడు, ఇక జరగవలసి ఉంది. ఇవి చూపించారు, ఇది జరిగినవి, ఇంకా రాబోయే కాలంలో జరుగుతాయి. కాబట్టి అట్లా చేయగలిగినటువంటి దేవుడు ఇంకెక్కడ ఎవరికైనా ఉన్నాడా? లేడు. కాబట్టి ఈయన దేవుడు, ఈయన సృష్టికర్త కాబట్టి ఈయనకి అన్నీ తెలుసు, ఆయన చూపించగలుగుతున్నాడు అనేటువంటి జ్ఞానాన్ని మీ అందరికీ ఇస్తాను. మీరు జాగ్రత్తగా దాన్ని పదిలపరచుకోండి. ఆ జ్ఞానం ఎక్కడ వీలైతే అక్కడ పంచండి. దేవుడి నామాన్ని ఘనపరచండి. మరి ఈ యొక్క ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలు సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 108వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపును దయచేశారు తండ్రి. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెరిచి చెప్పిన ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకునే శక్తిని దయచేశారు. ఆ గ్రహింపు శక్తిని దయచేసి వారు అనేక మందికి ప్రభువా ఈ జ్ఞానాన్ని పంచడానికి తగిన విధంగా వారిని సమాయత్తపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. టీవీని చూస్తున్న బిడ్డలను, టీవీలో పనిచేస్తున్న బిడ్డలు, టీవీ యాజమాన్యం, అలాగే నన్ను, నా పరిచర్ను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపు.